ఈరోజు ఈ క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు ఎవరు నిర్మించారు? అంటే దీనికి మనం ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మాత్రమే చెప్పుకుంటాం. అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో ఆలయాల విషయం ఏంటి? ఆలయాలు ఎవరు కట్టించారు? ఎవరు నిర్మించారనేది. ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సొచ్చింది అంటే, నేను లాస్ట్ టైము ఒక గంటలో ప్రాచీన భారతదేశ చరిత్ర అనే ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ఒక కామెంట్‌లో ఒకాయన బుద్ధుడు ఆలయాలు నిర్మించుంటే, బుద్ధుడు ఫస్ట్ మీరు ఆలయాలు నిర్మించారని చెప్పారు వీడియోలో. బుద్ధుడు ఆలయాలు నిర్మించినట్లయితే బుద్ధుని ఆలయాలేవి దేవుళ్ళు ఎందుకు మార్చారు? ఇలా ఏదో సంథింగ్ ఆయన ఒక కామెంట్ చేశారు. అయితే దాన్ని నేను సద్విమర్శగానే అంటే ఆ విమర్శను సద్విమర్శగానే తీసుకున్నాను. దాని మీద నేనెలాంటి ఫీల్ అవ్వలేదు. అంటే నాకెలాంటి ఈగో అనేటటువంటిది రాలేదు. కాకపోతే అక్కడ నేను చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ, జైన మతాలనేవి ఆలయాలు నిర్మించాయి అని జెప్పాను. కరెక్టే. ఆలయ నిర్మాణానికి తోడ్పడినటువంటివి మొట్టమొదటిసారిగా బౌద్ధ, జైన మతాలు. అయితే ఆలయం అన్న విషయానికొస్తే, దేవాలయాలు అన్న విషయానికొస్తే దేవాలయాలనేటటువంటివి మతం అనేటటువంటి దానికి మతం అనేటటువంటి దానికి ఇవి రిలేటెడ్‌గా ఉంటాయి. సో, ఈ విమర్శ మంచిదే. విమర్శ 2 రకాలుగా ఉంటుంది. సద్విమర్శ ఒకటి, దుర్విమర్శ ఒకటి. అయితే విమర్శలో మొదట సందేహం ఉంటుంది. సందేహం అనేది ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఆ వి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఒక విశ్లేషణ ఉంటుంది. ఒక సమాచారం ఉంటుంది. కాబట్టే విమర్శ అనేటటువంటిది మంచిదే. అది సద్విమర్శ అయితే బాగుంటుంది. అంటే సద్విమర్శ అంటే ఎవరిని నొప్పించకుండా చేసేటటువంటి విమర్శను సద్విమర్శ అంటారు. ఎదుటి వ్యక్తి అహాన్ని దెబ్బతినేటట్లు, ఎదుటి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని దెబ్బతినేటట్లు చేసేటటువంటి దాన్ని దుర్విమర్శ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అహాన్ని దెబ్బతినేటట్లు మనం విమర్శ చేయకూడదు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు గాని, లేదంటే మనము ఆర్‌జీవీ వర్సెస్ సమ్ అదర్ పర్సన్ ఏదో విమర్శలనేటటువంటి ఈ మధ్య కాలంలో చూసాం. కానీ అలాంటి విమర్శలు మంచివి కాదు. అవి ఎప్పటికీ ఒక మంచి సబ్జెక్ట్‌ను తీసుకురావు. సబ్జెక్ట్‌ను పక్కదారి పట్టిస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను చేసే వీడియోలన్నీ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఎక్స్‌పర్ట్స్ కోసం నేను వీడియోస్ తీయట్లేదు. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మనం సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సబ్జెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళ కోసం కాదు. ముఖ్యంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నేను ఎక్స్‌పర్ట్ అవ్వాలి. నేను విమర్శించాలి. విమర్శలోనే నేనుంటాను అనేటటువంటి వాళ్ళకు ఇలాంటి వీడియోలు పనికిరావు. అది కూడా ఒకటి. ఏదేమైనా మనం ఆలయాల గురించి ఈరోజు డిస్కస్ చేస్తే, ఆలయం అనేటటువంటిది మతానికి సంబంధించినటువంటి అంశం. అయితే మతం అనేటటువంటిది భారతదేశంలో ఎప్పుడు పుట్టింది? రెండోది ఆలయాలనేటటువంటివి కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు నిర్మించుంటారు? ఆలయం నిర్మించడం అనేటటువంటిది ఒక ప్లేస్‌లో మనుషులు మొత్తం, మానవులు మొత్తం ఒక చోట తమ విశ్వాసాన్ని పెడతారు. తమ ఆత్మవిశ్వాసాన్ని అక్కడ ఉంచుతారు. అంటే అక్కడికెళ్తే తనకేదో జరుగుతుంది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని పెట్టి, ఆ ప్రదేశంలో నమ్మకాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. పూజ విగ్రహాలను కాదు, నమ్మకాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. ఒక రాయి మీద నమ్మకం పెడతారు. కొంతమంది హ్మ్. ఇదే సాధువులు కొంతమందేంటంటే భక్తి ఉద్యమంలో నిర్గుణ, సద్గుణ అనేటటువంటి ఇద్దరు ఒక రాయిని ముక్కితే దేవుడు కనిపిస్తాడు, ఆత్మ శాంతి కలుగుతుంది, లేదంటే స్వర్గం వస్తుంది అనుకుంటే ఆయన గురునానక్ ఎవరో చెప్పారేంటంటే, "నేను కొండనే ముక్కుతాను" అంటాడు. ఇక లేటెస్ట్‌గా కమల్ హాసన్ విషయానికొస్తే కమల్ హాసన్ ఆలయానికి వెళ్తే టెంపుల్‌కెళ్తే బాగుపడతారంటే, రోజు టెంపుల్‌కెళ్తున్నటువంటి భిక్షగాడు ఎందుకు బాగుపడట్లేదు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏదేమైనా ఒకటి టెంపుల్‌కు భిక్షగాడు వెళ్ళేటటువంటి ఉద్దేశము
భిక్షమెత్తుకోవాలనే ఉద్దేశంతోనే టెంపుల్‌కెళ్తాడే తప్ప, నేను గొప్పవాడిని కావాలి అనేటటువంటిది ఆ భిక్షం అనేటటువంటి దాన్ని వదిలేసి, నేను గొప్పవాడిని కావాలనే నమ్మకంతో వెళ్ళట్లేదు. ఎందుకంటే నమ్మితే సాధిస్తాం. ఏదైనా కావచ్చు. అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 జాబ్ కావచ్చు. జాబ్ ఉంది. దాన్ని నేను కొడతాను. ఒక జాబ్ నాదే అనే నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. సాధించకపోయినా దాంట్లో నుంచి కొంత నువ్వు తెలుసుకొని ఒక సన్మార్గంలో వెళ్తావు. అదే అనుమానిస్తే సక్సెస్ అనేది ఉండదు. సాధించడం అనేటటువంటిది ఉండదు. కాబట్టే పూజలు చేయడం అనేటటువంటి దాంట్లో విశ్వాసం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని మనం విమర్శించకూడదు. ఇక్కడే మనం పొరపడతాం. అనుమానం అనేటటువంటిది దేంట్లోనూ ఉండకూడదు. దాన్ని ఒక విమర్శనాత్మక దృష్టితో చూడకూడదు. పోతే మతం అనేటటువంటిది భారతదేశంలో ఎప్పుడు మొదలైంది? మధ్య శిలాయుగంలో మతం మొదలైంది. మధ్య శిలాయుగంలో మతం మొదలైందని మనం ఎలా చెప్తాము అంటే, దీనికి ఆధారాలు కొన్నున్నాయి. ఇక్కడ మతం మొదలైంది అనేటటువంటి ఆధారాలు. ఆ ఆధారాలు ఏంటి అన్న విషయానికొస్తే, వీళ్ళు దహన సంస్కారాలు మొదలుపెట్టారు. దహన సంస్కారం అనేది మతంలో మొట్టమొదటి అంశం. మనిషిని చనిపోయినటువంటి మనిషిని అంతకుముందు మధ్య శిలాయుగం కన్నా పూర్వం ప్రాచీన శిలాయుగంలో చనిపోయినటువంటి మనిషిని అలా గాలికి వదిలేసి వెళ్ళిపోయేవారు. అది కుక్కలు, నక్కలు ఏవైతే తినగలిగినటువంటి జంతువులుంటాయో, తినగలిగినటువంటి పక్షులుంటాయో అవన్నీ తినేసి ఆ శరీరంలో ఉన్నట్టు బయటకొచ్చినటువంటి ఎముకలు అలా కుళ్ళిపోయేవి. ఆ ఎముకలు అలా ఉన్నప్పుడు మనిషి ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎముకలు ఫాస్ఫరస్ అనేటటువంటిది ఎముకల్లో ఉంటుంది. ఫాస్ఫరస్ గాలితో కలిసినప్పుడు మంట పుడుతుంది. అగ్గి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని వల్లనే ఆ ప్రదేశంలోకి ఇతనెళ్ళినప్పుడు సరిగ్గా అప్పుడే గాలొచ్చి అక్కడ దగ్ధమైపోయి ఒక మంట వచ్చినప్పుడు దాన్ని అగ్గిదెయ్యాలని, ఆదెయ్యాలని, దెయ్యం అనేది ఉందని జెప్పేసి అంటే మనిషికి తెలియక అలాంటి విశ్వాసాలు మొదలుపెట్టారు. సో, దహన సంస్కారం అనేటటువంటిది అలా చనిపోయినటువంటి ఒక మనిషిని గాలికొదిలేయకుండా, అడవికొదిలేయకుండా, చెట్ల చేమలకు, పురుగులకు, పుట్టలకు, లేదంటే కుక్కలకు, జంతువులకు, పక్షులకు వదిలేయకుండా, ఆ శరీరాన్ని పవిత్రంగా చూసి దాన్ని పూడ్చిపెట్టాలి, ఖననం చేయాలి అనేటటువంటిది మత విశ్వాసం అనేది మధ్య శిలాయుగంలో మొదలైంది. మధ్య శిలాయుగంలో ఈ మత విశ్వాసం మొదలై అనేక రకాలైనటువంటి దహన సంస్కారాలు మొదలవుతూ, ఆ తర్వాత పూజ అనేటటువంటిది పూజలు చేయడం అనేది నవీన శిలాయుగంలో మనకు కనిపిస్తుంది. నవీన శిలాయుగంలో మొదటిసారిగా వీళ్ళు అమ్మ తల్లిని పూజించారు. అమ్మ తల్లితో పాటు పురుష, స్త్రీ అంగాలను పూజించారు. పురుషాంగము, స్త్రీ అంగం. దట్ ఈస్ లింగ, యోని. ప్రపంచానికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఆవిర్భావం ఇక్కడి నుంచే జరుగుతుంది. మనిషిని సృష్టిస్తున్నటువంటి అవయవాలు ఈ 2 అని జెప్పేసి వీటిని పూజించడం మొదలైంది. అదెక్కడ? నవీన శిలాయుగం. అమ్మ తల్లి అనేటటువంటి దేవత ఎందుకొచ్చిందంటే, జన్మనిచ్చేది అమ్మ కాబట్టి. అంటే ప్రపంచానికి అమ్మ పిల్లల్నిస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళైపోయి జనాభా మారుతుంది. సో, మెయిన్‌గా అమ్మే ఇక్కడ కారణం అని జెప్పేసి అమ్మ తల్లి విగ్రహాలు పూజించడం మొదలైంది. అంటే పూజలు అనేటటువంటివి నవీన శిలాయుగంలో మొదలయ్యాయి. ఆ తర్వాత దేవుళ్ళ మీద నమ్మకం అనేటటువంటిది దేవుని ప్రతిమలు మనకు ఈ దేవుని ప్రతిమలనేటటువంటివి ముద్రికల రూపంలో హరప్పా నాగరికతలో మనకు కనిపిస్తాయి. పశుపతి మహాదేవ, అమ్మ తల్లి విగ్రహాలు ఇవన్నీ సీల్స్ మీద, ముద్రికల మీద మనకు కనిపిస్తాయి. ఆ ముద్రికలను వాళ్ళు పూజించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కాలంలో తాయెత్తులు కూడా రాగితో చేసినటువంటి తాయెత్తులు కూడా మనకు కనిపిస్తాయి. అది మత ఆచారం. తర్వాత వేద కాలానికొచ్చినప్పటికీ తొలి వేద కాలంలో మానవుడు ప్రకృతిని పూజించాడు. ప్రకృతి. అంటే యుద్ధదేవుడు. యుద్ధానికెళ్తున్నప్పుడు ఆయుధం ధరించినటువంటి దేవుడు అత్యంత పవర్‌ఫుల్ వెపన్ వజ్రాయుధం అనేటటువంటి ఒక ఆయుధాన్ని ధరించినటువంటి దేవుడు ఇంద్రుడు అని చెప్పేసి
ఇంద్రుణ్ణి వీళ్ళు యుద్ధ దేవునిగా కొలిచారు. ఇంద్రుని యుద్ధ దేవునిగా కొలవడమే కాకుండా మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు ఇంద్రుడు కాపాడుతారని చెప్పేసి మనం కూడా ఇప్పటికీ మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు ఇంద్ర, అర్జున, ఫల్గుణ అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాం. అర్జునుడు ఇంద్రుని కొడుకు కాబట్టి. అలాంటివి పలుకుతూ ఉంటాం. సో, ఇక్కడ ఇంద్ర, అగ్ని, అగ్ని అంటే ఫైర్ గాడ్. ఉష అంటే పొద్దున్నే పూజించేటటువంటి దేవుడు. సన్ గాడ్, సన్ గాడ్, సూర్యదేవుడిని. ఇలా ప్రకృతిని పర్సనైజ్ పర్సనైజేషన్ ఆఫ్ ది నేచర్. పర్సనిఫికేషన్ ఆఫ్ ది నేచర్. ప్రకృతికి ఒక రూపాన్నిచ్చి, ఒక మానవ రూపాన్నిచ్చి, ఆ మానవ రూపంలో కొలవడం. ధరణి అని, తర్వాత అతిథి అని, యమ అని, మృత్యుదేవుడు యమ. మనుషులు తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు. అలాగా ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అంశాలను గాలికి వాయుదేవుడని, వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు వరుణదేవుడు. ఇలాగా ఒక్కొక్క అంటే మనకు తోడ్పడే ప్రతి దాన్ని వర్షం మనకు అవసరమవుతుంది, గాలి అవసరమవుతుంది, నీరు అవసరమవుతుంది, నీటిని గంగా దేవతగా పూజిస్తారు. ఇలాంటివన్నీ అవసరమైనటువంటివన్నీ ఎందుకు ఇక్కడ కొలవడం జరిగిందంటే, తొలి వేద కాలంలో మానవుడు పూజ ఎందుకు చేశాడు అన్న విషయానికొస్తే, ముఖ్యంగా తాను భౌతిక కాంక్షలు నెరవేర్చుకోవడానికి మెటీరియల్ ఎవిడెన్సెస్ అంటే వస్తువులు తను కొన్ని వస్తువులు అనుకుంటే ఆ వస్తువులను సంపాదించడానికి ఈ రెండింటికి మాత్రమే తొలి వేద కాలంలో మానవుడు దేవుణ్ణి కొలవడం జరిగింది. ఆ తర్వాత మలివేద కాలానికొస్తే మలివేద కాలంలో తొలివేద కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ మలివేద కాలానికి వచ్చినప్పటికీ వాళ్ళ పవిత్రతను వాళ్ళ యొక్క విలువను కోల్పోయారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి సిద్ధాంతం అనేది మొదలైంది. మోక్ష అనేటటువంటిది మొదలైంది. మోక్షం అనేటటువంటి దానికి జ్ఞానం ఆధారం అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఉపనిషత్తులకు, వేదాలకు మధ్య చర్చ మొదలైంది. వేదాలకు, ఉపనిషత్తులకు మధ్య వైరం మొదలైంది. ఈ వేదాలకు, ఉపనిషత్తులకు మధ్య కాంట్రడక్టరీ ఎప్పుడైతే వచ్చిందో, ఆ కాంట్రడక్టరీ నుంచి జన్మించినవే మత ఉద్యమాలు. ఆ మత ఉద్యమాల్లోనే బౌద్ధ, జైన మతాలు పుట్టుకొచ్చాయి. మత ఉద్యమం ఎందుకొచ్చింది అంటే కుల విభజన వల్ల. ఈ కుల విభజనలో చిట్టచివరి వర్గమైనటువంటి శూద్రులను వేదాలు చదవడానికి అంగీకరించలేదు. శూద్రులను పూజలు చేయడానికి అంగీకరించలేదు. వాళ్ళు చదువుకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు. శూద్రులు ఎంతమంది ఉండేవాళ్ళంటే 90% శూద్రులు ఉండేవాళ్ళు. ఇదొక పిరమిడ్ ఆకారంలో. సమాజం అనేటటువంటిది ఒక పిరమిడ్ ఆకారంలో చూస్తే మనకిక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే పాపులేషన్. ఈ శూద్రులు 90% ఉంటే మిగతా వాళ్ళు 10% మాత్రమే ఉండేవాళ్ళు. 10% ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వైశ్యులు అనేటువంటి వాళ్ళు శూద్రుల మీద అధికారం చెలాయించారు. ఈ శూద్రులు పైన ఉన్నటువంటి ముగ్గురికి వీళ్ళు సేవలు చేయాలి. కాదు, మీరు కూడా మనుషులే, మీలో కూడా మానవత్వం ఉంది, మీకు కూడా మోక్ష మార్గం ఉంది, మీరు కూడా వేదాలు చదవచ్చు, మీరు కూడా సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు, మీరు మనుషులే అనేటటువంటి కాన్సెప్ట్, భావనను తీసుకొచ్చినవి బౌద్ధ, జైన మతాలు. ముఖ్యంగా శూద్రులకు అప్పుడు ముఖ్యంగా శూద్రులే కాకుండా మహిళలు, స్త్రీలు వీళ్ళిద్దరూ ఒకే జాతిగా పరిగణించబడ్డారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఆదరించి వీళ్ళిద్దరికీ హక్కున చేర్చుకున్నటువంటి మతాలు బౌద్ధ, జైన మతాలు. బౌద్ధ, జైన మతాల్లో కూడా తేడాలొచ్చాయి. బౌద్ధ, జైన మతాలలో తేడాలు రావడంతో బౌద్ధ మతము, జైన మతము శాఖలుగా విడిపోయింది. సపోజు బౌద్ధ మతంలో 4వ బౌద్ధ సంగీతం జరిగినప్పుడు బౌద్ధ మతంలో మహాయాన, హీనయాన అనేటటువంటి 2 మహాయాన, హీనయాన అనేటటువంటి 2 వర్గాలొచ్చాయి. బికాస్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2. సైద్ధాంతిక విభేదాలొచ్చాయి. బుద్ధుడు దేవుడని, అసలు బుద్ధుడు దేవుడా?
లేదంటే మహిమలు కలిగినటువంటి మానవుడా? వీళ్ళేంటంటే హీనయాన అనేటటువంటి వాళ్ళు బుద్ధుడు మహిమలు కలిగినటువంటి మానవుడు. ఇతను గురువు. మనకు గురువు అని జెప్పేసి ఇతన్ని గురువుగా పూజించాలనేది హీనయాన మతం. మహాయాన మతం ఏంటంటే బుద్ధుడు గురువు కాదు. గురువు మాత్రమే కాదు. అతను మనకు దేవుడు. అన్నీ అందించినటువంటి దేవుడు. ఇలాగా ఒక వ్యక్తి అంటే బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ మానవ రూపంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని పూజించడం మొదలైంది. మహాయాన బౌద్ధ మతం పూజలు చేయడం మొదలైంది. అంటే వ్యక్తి పూజ. వ్యక్తులను పూజించడం జరిగింది. ఈ వ్యక్తులను పూజించడం అప్పుడు మొదలై ఇప్పుడు వరకు కొనసాగుతుంది. బాల సాయిబాబా, సత్య సాయిబాబా లాంటి షిరిడి సాయిబాబా వీళ్ళందరూ ఏంటంటే వ్యక్తులే. వీళ్ళందరూ మానవులే. మానవ మాత్రులు దేవుళ్ళుగా పూజించబడ్డారు. అంటే వాళ్ళు ప్రజలకు సేవ చేశారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడంటే ఎక్కడో ఉండడు. ప్రజలకు ఎవరైతే సేవలు చేసి, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తోడ్పాటునిచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళను దేవుళ్ళుగా కొలవడం అనేది బౌద్ధ మతం దగ్గర నుంచి మొదలైంది. ఈ మహాయాన బౌద్ధ మతం అనేటటువంటిది మనకు క్రీస్తు శకం 1, 2 శతాబ్దంలో బాగా అభివృద్ధి చెంది, దీన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు కుషానులనమాట. ముఖ్యంగా కుషానుల్లో కనిష్కుడు. కనిష్కుడు ఈ మహాయాన బౌద్ధ మతాన్ని ఆదరించాడు. మహాయాన బౌద్ధ మతం అప్పుడు బుద్ధుని యొక్క రూపాన్ని సృష్టించడం మొదలైంది. 483 బీసీలో 483 బీసీ అంటే క్రీస్తు పూర్వం 483. ఇది కూడా నాకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్‌లో బీసీ, ఏడీ వాడకూడదంట అని జెప్పేసి చెప్పారు. దీనికి సీఈ అనేటటువంటిది వాడాలని జెప్పేసి ఈ మధ్య కాలంలో కొంత ప్రచారం జరిగింది. సీఈ అంటే కామన్ ఎరా. ఎందుకంటే ఇది ఒక బిఫోర్ క్రీస్తు అంటే ఒక మతానికి సంబంధించినదై ఉంటుంది. మతానికి సంబంధించినది కాకుండా కామన్‌గా ఉండాలని జెప్పేసి కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా బీసీఈ అనే దాన్ని వాడడం జరిగింది. ఈ 4 సపోజ్ మనం బీసీఈనే వాడితే 483 బీసీఈలో క్రీస్తు పూర్వం పూర్వం సాధారణ సంవత్సరానికన్నా పూర్వం 483లో బుద్ధుడు మరణిస్తే 1వ శతాబ్దంలో బుద్ధుని విగ్రహాలు తయారు చేశారు. దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత బుద్ధుని విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అంటే 500 సంవత్సరాలు ఏ వ్యక్తి అయినా బతికుంటాడా? బుద్ధుని చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి బుద్ధుడు ఈ విధంగా ఉంటాడని వాళ్ళు ఎలా గెస్ చేయగలుగుతున్నారు? చేయలేరు. కాబట్టే బుద్ధుని విగ్రహాలనేటటువంటివి 2 రకాలుగా వచ్చాయి. ఇది ఒక కాన్సెప్ట్ అయితే, బుద్ధుని విగ్రహాలను ప్రతిష్ఠింప చేయడానికి వీళ్ళు కొన్ని నిర్మాణాలు చేశారు. ఈ నిర్మాణాలే బౌద్ధ నిర్మాణాలే ముఖ్యంగా 3 రకాలు. ఒకటి చైత్యం. చైత్యం అనేటటువంటిది పూజా స్థలం, వర్షిప్ ప్లేస్. చైత్య. స్తూప. విహార. చైత్య, స్తూప, విహార. చైత్యం అనేది పూజా స్థలం అయితే, స్తూపం అనేది బుద్ధుని యొక్క అవశేషాలు లేదా బౌద్ధ మత గురువుల యొక్క అవశేషాల మీద కట్టినటువంటి ఒక రకమైన కట్టడం. అది చూపిస్తాను నేనిప్పుడు స్తూపం అంటే ఏంటనేది. విహారం అనేటటువంటిది బౌద్ధ మత సన్యాసులు విశ్రాంతి తీసుకోవడానికి కట్టేటటువంటి స్థలం విహారం. అంటే వాళ్ళు వర్షాకాలంలో విహారంలో నివసించాలి. వర్షాలు లేని టైంలో 6 నెలలు వర్షాలుంటాయి, 6 నెలలు వర్షాలుండవు. 6 నెలలు వర్షాలున్నటువంటి కాలంలో వాళ్ళు విహారాల్లో మాత్రమే ఉండాలి. 6 నెలలు వర్షాలు లేని టైంలో వాళ్ళు బయటకెళ్ళి ఉపదేశాలు ఇవ్వాలి. అది బౌద్ధ మత సన్యాసులకు కట్టించినటువంటి విహారం అనేటటువంటిది. ఇది గదుల రూపంలో ఉంటుంది. ఈ 3 బౌద్ధ మతానికి చెందినటువంటి కట్టడాలు. ఇది స్తూపం. ఈ స్తూపం అనేటటువంటిది ఇలా ఉంటుంది.
దీని ఆకారం ఇలా చూడొచ్చు, దీన్ని ఇలా కూడా చూడొచ్చు. ఇక్కడ నేను దీని గురించి వివరిస్తే, పైన ఉన్నటువంటి దీన్ని ఛత్రదండ్ అంటారు. ఈ ఆకారాన్ని ఛత్రదండ్ అంటారు. ఈ పైన సారీ, ఇక్కడ వెరీ సారీ, ఇది ఛత్రదండ్ అంటటువంటి. ఈ బాక్స్ లాగా ఉన్నటువంటి దీన్ని హార్మిక అంటారు. ఇది హార్మిక. దీన్ని హార్మిక అంటున్నాం. ఇది ఛత్రదండ్ పైన ఉన్నటువంటి ఈ ఆకారం. మనకి ఇక్కడ ఒక ఆకారం లాంటిది కనిపిస్తుంది. ఈ ఆకారాన్ని ఛత్రదండ్ అంటారు. ఈ స్తూపం ఆకారంలో ఏదైతే ఉందో అర్ధ వృత్తాకారంలో ఉన్నటువంటి దీన్ని మనం అండ అంటాం. దీనికి చుట్టూ తిరగడానికి ఇక్కడ ఒక ప్రదక్షిణ పాత్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కొచ్చు, పైకి ఎక్కి ఇలా చుట్టూ తిరిగి ఇలా వచ్చి ఇలా లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. సో దీన్ని ప్రదక్షిణ పాత్ అంటారు. దీనికి 4 వైపులా 4 తోరణాలు ఈ విధంగా కనిపిస్తాయి. తోరణం దీంట్లో కన్నా ముందున్నటువంటి బొమ్మలోకి వెళ్తే మీకు బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది తోరణం అనేటటువంటిది ఏంటంటే గేట్వే, లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి, ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి. ఈ ప్లేస్ ఏదైతే ఇక్కడ ఖాళీ ఉందో ఈ ప్లేస్ దీని చుట్టూ, అంటే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పాత్. ఇవి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశల్లో ఉంటాయి. మన శాతవాహనుల చరిత్ర చూసినప్పుడు శాతవాహన రాజైనటువంటి 2వ శాతకర్ణి ఉత్తర భారతదేశాన్ని అతను జయించి సాంచి స్తూపానికి ఉత్తర ముఖద్వారాన్ని అతను నిర్మించినట్లుగా తెలుస్తుంది. అంటే ఉత్తరంలో ఉన్నటువంటి తోరణాన్ని అతను నిర్మించాడని చెప్పేసి మనకు చరిత్ర చెప్తోంది. సో దీన్ని మేది అంటారు. ఈ భాగం ఏదైతే ఉందో, నడిచేటటువంటి భాగం ఏదైతే ఉందో దీన్ని మేది అంటారు. ఇది వేదిక. ఈ ప్రాంతం అనేటటువంటిది వేదిక. ఈ వేదిక పైన ఇదంతా నిర్మించడం జరిగింది. అది తోరణం అనేది ఆల్రెడీ చెప్పేశాం. ఇది స్తూపం అన్నమాట. స్తూపం నిర్మాణం ఈ విధంగా ఉంటుంది బౌద్ధ మతం. ఇది విహారం. సరే, ఇది ఛత్రం, చైత్య. ఇది చైత్యం అంట. ఈ చైత్యం అనేటటువంటిది లోపల భాగంలో దీనికి మనకు ఒక విగ్రహం లాగా, అంటే ఇక్కడ ఒక గర్భగుడి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అందరూ అక్కడ ప్రార్థన చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇవన్నీ స్తంభాలు. ఇది ఇలా ఆకారంలో ఉంటుంది, అర్ధ వృత్తాకారంలో. ఇక విహారం అంటే ఏం లేదు, గదులతో ఉంటుంది విహారం. విహారం అంటే ఓన్లీ గదులు ఉంటాయి. సో ఇది ఈ విధమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఈ బౌద్ధ మత నిర్మాణాల నుంచి వాటిని చూసి బౌద్ధ జైన మతాల నిర్మాణాలు ఎప్పుడైతే చేశారో, ఇవే కాకుండా కేవ్స్, భారతదేశంలో గుహాలయాలు, కేవ్స్ కూడా నిర్మించారు. అంటే బారాబర్ గుహాలయాలు, బారాబర్ గుహాలయాలు, బారాబర్ కేవ్స్ అశోకుడు, దశరథుడు వీటిని శ్రమణులకు దానం చేయడం జరిగింది. బారాబర్ కేవ్. శ్రమణులు అంటే వాళ్ళు బ్రాహ్మణ మతంలో వైదిక ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు, వైదిక ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళను శ్రమణులు అంటారు. ఈ శ్రమణులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ కోసం బారాబర్ కొండల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళే అజీవికులు. వీళ్ళలో ఒక తెగ ఏంటంటే అజీవిక తెగ, అజీవికులు అంటారు. గోసలి మక్కలిపుత్త అనేటటువంటి వాడు అజీవిక శకాన్ని స్థాపించాడు. గోసలి మక్కలిపుత్త. ఈ విధంగా గుహాలయాలు కూడా నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా
బౌద్ధ జైన మతాల యొక్క కట్టడాల నుంచి హిందూ మత కట్టడాలు మొదలయ్యాయి. మొదట భారతదేశంలో నిర్మించినటువంటి ఆలయాలు, పుణ్యక్షేత్రాలు 3 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి సందార. సందార అనేటటువంటిది మనకు ఇక్కడ కనిపించేటటువంటి సందార అనేది ఏమిటంటే ముఖ్యంగా దీంట్లో ప్రదక్షిణ మార్గం అనేటటువంటిది ఉండదు. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేటటువంటి లేని దాన్ని సందార అంటారు. నిరంధార అంటే ప్రదక్షిణ మార్గంతో ఉంటుంది. సర్వతోభద్ర అంటే అన్ని ముఖాల నుంచి, అన్ని వైపుల నుంచి లోపలికి ప్రవేశం ఉంటుంది. దాన్ని సర్వతోముఖ అంటారు. ఈ విధంగా ఇలాంటి దేవాలయాలు మొదట నిర్మించడం మొదలైంది. ఆ తర్వాత దేవాలయాలు అనేటటువంటివి మనకు తెలుసు మహాయాన, బౌద్ధయాన, గాంధార, మధుర శిల్పకళ నుంచి పుట్టుకొచ్చింది. బౌద్ధ జైన మతాలు ముఖ్యంగా బౌద్ధ మతం అనేటటువంటిది గాంధార శిల్పకళకు, మధుర శిల్పకళకు సంబంధించినటువంటిది. ఇది కనిష్కుని కాలంలో మనకు బాగా కనిపిస్తుంది. దీంట్లో అంటే శిల్పాన్ని చెక్కడం జరిగింది. బుద్ధుని శిల్పాన్ని చెక్కడం జరిగింది. నేను చూపిస్తాను ఇప్పుడు. బుద్ధుని శిల్పం ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ ఇది గాంధార శిల్పకళ. ఇది గాంధార శిల్పకళ. ఇదేమో మధుర శిల్పకళ. గాంధార శిల్పకళను మీరు చూస్తే గాంధార శిల్పకళలో బుద్ధుడికి జుట్టు కట్టేసి, జుట్టు పైకి వేసి, ఇతని అర్ధనిమిలిత నేత్రాలు అనేటటువంటివి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇతని షాలు ఉంటుంది. ఈ భుజాలు అనేటటువంటి బలంగా ఉంటాయి. భుజ బలం ఉంటుంది. ఈ రూపంలో ఉన్నటువంటి గాంధార శిల్పంలో ఉన్నటువంటి పూజలో ఉన్నటువంటి ధ్యానంలో ఉన్నటువంటి బుద్ధుని మనం చూస్తాం. మధుర శిల్పకళ మీరు చూస్తే ఇక్కడ మీకు చుట్టూ ఒక చక్రం లాంటిది మనకు కనిపిస్తుంది. ఇదేమో భౌతికమైనటువంటి శరీరానికి ముఖ్యమైనటువంటి పాత్ర చూపిస్తే ఇక్కడ దట్ ఈస్ స్పిరిచువల్. అది ఫిజికల్, ఇది స్పిరిచువల్. గివెన్ ఇంపార్టెన్స్ టు ద ఫిజికల్, గివెన్ ఇంపార్టెన్స్ టు ద స్పిరిచువల్. భౌతికమైనటువంటి రూపానికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఆధ్యాత్మికానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇటువైపు అటువైపు ద్వారపాలకుల్లాగా ఇద్దరిని పెట్టేసి పైన అంటే ఈ ఒక శిల్పం చుట్టూ మనకు శిల్పాలు కనిపిస్తాయి. కింద జంతువులు కానీ, మిగతా శిల్పాలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి. ఇలాగా శిల్ప సంపదతో ఆలయాలు నిర్మించడం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. ఈ గాంధార, మధుర శిల్పకళ నుంచి మొదలైంది. మధుర శిల్పకళ అనేది పూర్తిగా ఇండిజీనియస్, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ శిల్పకళ. గాంధార శిల్పకళ అనేటటువంటిది విదేశీ శిల్పకళ. గ్రీకు, రోమన్ శిల్పకళలు హైందవ శిల్పకళ. భారతదేశం దట్ ఈస్ ఇండో గ్రీకో రోమన్ స్కల్ప్చర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. దాన్ని గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో ఈ విధమైనటువంటి విగ్రహాలను అంటే బుద్ధుని విగ్రహాలు తయారు చేశారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక మానవ విగ్రహాన్ని పూజించారు అంటే అది బుద్ధుని విగ్రహమే. ప్రజలు పూజించిన మొట్టమొదటి మానవ విగ్రహం బుద్ధుని విగ్రహం. ఆ బుద్ధుని విగ్రహం నుంచే మిగతా విగ్రహాలు కూడా తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణం అనేటటువంటిది భారతదేశంలో మొదటిసారిగా కుషానుల కాలంలో జరిగిందండి. కుషానుల కాలంలో ఆలయ నిర్మాణం అనేది మొదలైంది. ఆలయాలు నిర్మించడం ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత గుప్తుల కాలంలో వివిధ రకాలైనటువంటి ఆలయ నిర్మాణాలు మొదలైంది. గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ గుప్తుల కాలంలో ఆలయాన్ని నిర్మించడం మొదట ప్రారంభమైతే తర్వాత విగ్రహాన్ని కూడా గుప్తుల కాలంలో ఆలయం లోపల పెట్టడం అనేది ఇక్కడ మొదలైంది. రెండవది సతీ సమేతంగా అంటే జంట విగ్రహాలు కపుల్ ఐటమ్స్. పార్వతి శివుడు, శివ పార్వతుడు, లక్ష్మీ విష్ణువు, బ్రహ్మ సరస్వతి,
ఇలాగా జంటలుగా ఉన్నటువంటి విగ్రహాలు కూడా గుప్తుల కాలంలో మొదలయ్యాయి. గుప్తుల కాలానికొస్తే ఈ కాలంలో ఉన్నటువంటి దేవాలయాలు మనకు ముఖ్యంగా గుప్తుల కాలంలో ఉన్నటువంటి దేవాలయాల విషయానికొస్తే దేవగడ్‌లో దశావతార దేవాలయం. ఇది దశావతార దేవాలయం. దేవగడ్‌లో నిర్మించినటువంటి దశావతార దేవాలయం. ఓన్లీ ఒక గర్భగుడి మాత్రమే ఉంటుంది. అది ఒక వేదిక మీద నిర్మించబడినటువంటి గర్భగుడి. ఈ గర్భగుడి నుంచే ఈ విధమైనటువంటి నిర్మాణం నుంచే మనకు ద్రవిడ నిర్మాణం అనేది ఇక్కడ నుంచే మనకు మొదలైంది. ఇదేమో నాచన కుటారాలో ఉన్నటువంటి పార్వతీ దేవాలయం. నాచన కుటారాలో ఉన్నటువంటి పార్వతీ దేవాలయం నుంచి మనకు వెసర శైలి అనేటటువంటిది మొదలైంది. వెసర, వెసర నగర శైలులు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. ఏంటివి ఇవి? వెసర నగర శైలులు ఏంటివి అనేటటువంటిది చూస్తే, ఈ దేవాలయంలో ముఖ్యంగా వరండా ఉంటుంది, మధ్యలో హాల్ ఉంటుంది, నెక్స్ట్ క్షేత్రం అనేది ఉంటుంది. కలశ, అమలక, గర్భగృహ, పిద, శిఖర ఇవి మనకు కనిపించేటటువంటి ఆలయ నిర్మాణాలు. ఆలయ నిర్మాణాల్లో కనిపించేటటువంటి అంశాలు. వీటిని ఒకసారి చూద్దాం. ఈ భారతదేశంలో ముఖ్యమైనటువంటి గుహాలయాలు అజంతా, ఎల్లోరా, బాగ్, ఉదయగిరి, ఎలిఫెంటా, బారాబర్ కేవ్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. అజంతా గుహలేమో ఔరంగాబాద్‌లో ఉన్నాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా, ఎల్లోరా 2 మహారాష్ట్రలో ఉంటే, బాగ్ గుహలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఉదయగిరి ఒరిస్సాలో ఉన్నాయి. ఎలిఫెంటా మహారాష్ట్రలో ఉన్నాయి. బారాబర్ గుహలు బీహార్‌లో ఉన్నాయి. సో, ఇవి గుహాలయాలు. అతి ముఖ్యమైనటువంటి గుహాలయాలు. దక్షిణ భారతదేశంలో అంటే ఆలయ నిర్మాణ శైలులు 3 రకాలుగా వచ్చాయి. నగర, ద్రవిడ, వెసర. నగర శైలి అనేటటువంటిది ఉత్తర భారతదేశంలోను, తూర్పు భారతదేశంలోను ప్రసిద్ధి చెందినటువంటిది. నగర శైలిని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు, ఈ నగర శైలి అనేటటువంటి దాన్ని అభివృద్ధి చేసినటువంటి రాజులు ఎవరు అంటే, కళింగను పరిపాలించినటువంటి కళింగ గాంగులు, కళింగ గాంగ రాజులు నగర శైలిని అభివృద్ధి చెందించారు. భువనేశ్వర్ దేవాలయాలు కానీ, పూరి జగన్నాథ టెంపుల్ కానీ ఇవన్నీ నగర శైలిలో నిర్మించినటువంటివి. అంతేకాకుండా నగర అనేటటువంటి రాష్ట్రకూటులు, ఉత్తర భారతదేశంలో రాష్ట్రకూటులు దీన్ని మొదలుపెట్టారు. రాష్ట్రకూటుల్లో 1వ కృష్ణుడు నిర్మించినటువంటి కైలాసనాథ్ దేవాలయం, ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయం. ఎల్లోరా కైలాసనాథ దేవాలయము ఉత్తర భారతదేశంలో నగర సాంప్రదాయానికి అత్యంత ప్రముఖమైనటువంటి ఉదాహరణ. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది నగర శైలి. ద్రవిడ శైలికొస్తే, ద్రవిడ శైలి అనేటటువంటిది దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ శైలిని పల్లవులు మొదలుపెట్టాయి. ఇక్కడ మొదలుపెట్టినటువంటి వాళ్ళు పల్లవులు. పల్లవులు మొదలుపెడితే దాన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు చోళులు. చోళులు అభివృద్ధి చేశారు ద్రవిడ శైలి అనేటటువంటి. ఇక దక్కన్ ప్రాంతానికి వచ్చినప్పటికీ, దక్కన్ అంటే ముఖ్యంగా ఈ ప్రాంతం వస్తుంది. భారతదేశంలో ఈ ప్రాంతం దక్కన్ ప్రాంతం. వెస్ట్, పశ్చిమ భారతదేశంలో వెసర శైలి అనేటటువంటిది. నగర ద్రవిడ శైలులు రెండిటిని మిక్స్ చేస్తే, రెండిటిని మిక్సీలో వేసి రుబ్బేస్తే వచ్చేదే వెసర శైలి. ఈ 3 శైలులు భారతదేశంలో ముఖ్యమైన ప్రాచుర్యాన్ని పొందినటువంటి నిర్మాణ శైలి. ఇక్కడ మనం నగర శైలిని చూస్తే, నగర శైలి ఏ విధంగా ఉంటుంది? ఇది నగర శైలిలో దేవాలయాలు ఈ విధంగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో కలశ, అమలక ఇది కలశం. ఈ ప్రాంతాన్ని అమలక అంటారు. ఇక్కడ ఇది విమానం అని కూడా అంటారు దీన్ని, విమాన. ముఖ్యంగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటే దాని పక్కన శిఖరాలు సపోర్టెడ్ షైన్స్ ఉంటాయి. మీరు పూరి జగన్నాథ టెంపుల్ ఎప్పుడైనా హైదరాబాద్‌కు వెళ్తే, హైదరాబాద్‌లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మీకు పూరి జగన్నాథ్ దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయంలోకెళ్తే ఇలాంటి ఆకారాలు మనకు కనిపిస్తాయి. దీన్ని మనం ఇంకో విధంగా చూస్తే,
ఈ నగర శైలినే మనము ఇంకో విధంగా చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది కలశం, పైనుండేది అమలిక, శిఖర. దీన్ని శిఖరం అంటారు. ఉరు శిఖర. ఇక్కడ శిఖరంకు ఇక్కడ కొన్ని శిఖరాలు ఉంటాయి. శిఖరం పెద్దదైతే దాని వెంటనే ఉన్నటువంటి శిఖరాన్ని ఉరు శిఖర అంటారు. ఈ శిఖరం కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతరాల అంటారు. దీని పక్కనే ఉన్నటువంటి పెద్ద మండపాన్ని మహామండపం అంటారు. మహామండపం పక్కన మండపాలు ఉంటాయి. అర్ధ మండపం ఉంటుంది. ఈ విధంగా అంటే చుట్టూ స్టైల్స్ అని చెప్పాను కదా నేను. దీనికి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పాత్ ఉంటుంది. ఇది ప్లాట్‌ఫార్మ్. రైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. దీన్ని జగతి అంటారు. ఒక ప్లాట్‌ఫార్మ్ మీద ఒక బల్ల లాంటి ఒక ప్రదేశం మీద, ఒక వేదిక మీద ఇది నిర్మించడం జరిగింది. ఈ వేదికని అధిష్టానం అంటారు. బేస్‌మెంట్. మన బేస్‌మెంట్ కడతాం కదా! దాన్ని అధిష్టానం అంటారు. ఇవి తర్వాత ఎక్కడైతే విగ్రహాన్ని పెడతారో, అంటే విగ్రహ ప్రతిష్ఠ అనేటటువంటిది ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో ఆ ప్రాంతాన్ని గర్భగృహ అంటారు. సాంక్టమ్ సాంక్టోరియం. సాంక్టమ్ సాంక్టోరియం. ఇవన్నీ ఎగ్జామ్‌లో మీకు అడుగుతూ ఉంటారు. చాలా సార్లు గతంలో ఎగ్జామ్‌లో వచ్చినటువంటి ప్రశ్నలే ఇవన్నీ. మీకు తేడా తెలుసుకోవాలంటే ఇది నగర శైలి, ఇది వెసర శైలి, అది ద్రవిడియన్ శైలి. నగర శైలిలో ఈ విధంగా ఉంటే ఈ వెసర శైలి ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా నగర శైలి అనేటటువంటిది మనకు ఈ విధంగా కనిపించింది. ఈ విధంగా నగర శైలి అనేటటువంటిది కనిపించింది. ద్రవిడ శైలి అనేటటువంటిది ఇలా కనిపిస్తుంది. ఇలా అంతస్తులుగా ద్రవిడ శైలి అనేది ఉంటుంది. దీనికి మీకు తేడా కనిపిస్తుంది కదా! ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఈ ద్రవిడ శైలిని, నగర శైలిని క్లబ్ చేస్తే వెసర శైలి అనేది వచ్చింది. అంటే ఇంతవరకు మనకు అంతస్తులుగా ఉన్నటువంటి విమానం అనేది వస్తుంది. విమానం పైన శిఖరం ఉంటుంది. విమానము, శిఖరము 2 ఉన్నటువంటిది. విమానం అంటే పైన ఎత్తు వరకు కట్టినటువంటి 2 ఉన్నటువంటి దాన్నే మనము వెసర శైలి అంటున్నాం. విమానము, శిఖరము 2 ఉన్నటువంటి శైలిని వెసర శైలి అంటున్నాం. దీన్ని తెలుగులో మనం ఈ విధంగా చూడొచ్చు. ఇది గర్భగృహం. ఇది పైన శిఖరం. దీన్ని విమానం అంటారు. ఇక్కడ మండపాలుంటాయి. ఇక్కడ పునాది ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆలయాలు మీరు దక్షిణ భారతదేశంలో ఆలయాలు ఎక్కడ చూసినా ఇలా ఉండి, ఇలా ఉంటాయి. అంటే ఇలా వస్తుంది ఫస్ట్. టెంపుల్ అనేది ఫస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ టెంపుల్ ఈ విధంగా వస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడ శైలిలో ఉన్నటువంటి దేవాలయం. సో ఈ విధంగా దేవాలయాలు రాను రాను బాగా అభివృద్ధి చెందాయి. దేవాలయ సాంప్రదాయాన్ని, దేవాలయ కట్టడాలను అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు భారతదేశంలో చోళులు. దక్షిణ భారతదేశంలో. ఇక గుప్తుల కాలంలో మనం చూస్తే ఇదేమో గుప్తుల కాలంలో ఉన్నటువంటి దశావతార దేవాలయం. ఇదొచ్చేసి మహాబోధి టెంపుల్. మహాబోధి టెంపుల్. ఇది నాచ్‌కోటాలలో ఉన్నటువంటి పార్వతి దేవాలయం. ఇది మహాబోధి దేవాలయం. ఇలాగా గుప్తుల కాలంలో దేవాలయాలు కొన్ని మనం చూసాం. సో ఈ విధంగా దేవాలయ నిర్మాణం అనేటటువంటిది మొదలైంది. అయితే భారతదేశంలో హిందూ దేవాలయాలకు పునాది వేసినటువంటి దేవాలయాలు ఏవి అంటే బౌద్ధ, జైన మత ఆలయాలు. వాటిని చూసే భారతదేశంలో ఆలయాలు నిర్మించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూస్తే సినిమా పాటల్ని అయ్యప్ప పాటలుగా మారుస్తున్నారు. సినిమాలో ఉన్నటువంటి పాటలను అదే రిథమిక్ స్టైల్‌లో అయ్యప్ప కోసం పాటలు పాడుతున్నారు. ఇదే రిథమిక్ స్టైల్‌లో అంటే అయ్యప్ప స్వామికి గాని, లేదంటే వెంకటేశ్వర స్వామికి గాని ఈ రిథమిక్ స్టైల్‌లో ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా క్రైస్తవ మతంలో వాళ్ళు పాటలు పెట్టుకుంటున్నారు. ఇది ఆంధ్రాలో చాలా చోట్ల జరుగుతుంది. ఆ విధంగా అంటే కాపీ ఒకదాని నుంచి ఒక మతంలో ఎప్పుడు కూడా ఒక మతం నుంచి ఇంకొక మతానికి కాపీ చేయడం అనేది జరుగుతుంటుంది. మతాలన్నీ అద్భుతమైనవే, మతాలన్నీ గొప్పవే,
మత ప్రవచనాలన్నీ గొప్పవే. మత ప్రవచనాలన్నీ ఆచరించాల్సినటువంటివే. అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప అంశాలను అందుకే అన్ని మతాల్లో ఉన్న గొప్ప గొప్ప అంశాలను కలిపి ధమ్మ అనేటటువంటి ఒక పాలసీని, ధమ్మ అనేటటువంటి ఒక విధానాన్ని అనుసరించినటువంటి వాడు అశోకుడు. ఇది ఒక సందేహంతో మొదలైనటువంటి అంశం. దీంట్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు. దీని ఉద్దేశ్యం ఏంటో నేర్చుకున్నారు. దీంట్లో విశ్లేషణ దొరికింది, సమాచారం దొరికింది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. గుడ్ లక్.